హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మసాలా వడలు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మసాలా వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పు, అరకప్పు వరకు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మూడవసారి నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. అప్పుడు మనకు వడలు ఈజీగా ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టిన తర్వాత పప్పు ఇలాగా తయారవుతుంది. దీనిని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టిన తర్వాత దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పప్పు మిశ్రమంలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ను కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయండి. అందుకోసమే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే చిటికెడు పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. ఇందులో మినప్పప్పు కంటే కూడా పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వడలు కూడా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇలాగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వడలుగా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అరచేతిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ తర్వాత పప్పు మిశ్రమాన్ని రౌండ్గా చుట్టుకొని ఇలాగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వడల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూసారా, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన వడలు తయారైపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరొక వీడియోతో